హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి గోంగూర మిల్ మేకర్ బిర్యానీ రెసిపీ. ఫస్ట్ వచ్చేసి నేను కొద్దిగా నెయ్యి వేసుకున్న, ఒక 2 స్పూను, ఒక 2-3 స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత వచ్చేసి చెక్క, మొగ్గ, లవంగము, పుదీనా, బిర్యానీ ఆకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, నేను కొద్దిగా రైస్ చేసుకుంటాను కాబట్టి ఒక మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నా. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమోటా తీసుకున్నా. టమోటా కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ తీసుకున్నా. అల్లం పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత మన రైస్కి మనం వేసే వాటర్కి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలా. కొద్దిగా వేసుకున్నా, లాస్ట్లో చూసి మళ్ళీ వేసుకోవచ్చు. బాగా టమోటో, ఎర్రగడ్డ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వచ్చేసి, నేను గోంగూర బిర్యానీ కాబట్టి నేను పచ్చిమిర్చి తీసుకోలేదు, వేయలేదు. రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఒక 2 స్పూన్ తీసుకున్న, గరం మసాలా ఒక స్పూను, చికెన్ మసాలా ఒక స్పూను, ధనియా పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నా. ముందే నేను మ్యాచ్ చేసి పెట్టుకున్న గోంగూర, నేను వీడియో అయితే తీయలేదు. ఒక కట్ట గోంగూర తీసుకున్నా. కొద్దిగా వాటర్ వేసి, వాటర్ ఇబ్బరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నా. ఆ పక్కన పెట్టుకున్న గోంగూర గుడక మనం బాగా ఫ్రై చేసుకొని, గోంగూర బాగా ఫ్రై అయిన తర్వాత, ఆ గోంగూర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మనం ఈ మిల్ మేకరు నేను హాట్ వాటర్లో నానబెట్టుకొని ఉన్న, అవి కూడా దాంట్లో వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నా. 2 గ్లాసులకి 3 గ్లాస్ వాటర్ వేసిన. ఆ వాటర్ వేసి బాగా వాటర్ మరిగిన తర్వాత ఆ రైస్ వేసుకోవాలి. రైస్ వేసినాక బాగా మనము చిన్న మంటతో మిక్స్ చేసి, చిన్న సిమ్లో పెట్టి అలా వదిలేసినామంటే కూడా మన మిల్ మేకర్ బిర్యానీ అయితే కూడా రెడీ అయింది. గోంగూర వేసి మిల్ మేకర్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను ఈ రైస్లోకి అయితే దాల్చా చేసిన, వంకాయ వేసి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.